హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాము. ముందు పొడవను తీసుకొని పొడవను మెజర్మెంట్ చేసుకుందాము. దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసి కింద ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ 4 జాకెట్ ముక్కలు అండి, లైనింగ్ ముక్కలు చూడండి. షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చేసి 2 పెట్టుకుందాము. షోల్డర్ వచ్చేసి 3 పెట్టుకుందాము. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 పెట్టుకున్న తర్వాత ఇటు నెక్కి వెళ్ళి నుంచి కూడా చూసుకోవాలన్నమాట. చూసుకొని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. మెజర్మెంట్ చేసుకుంటే అప్పుడు సంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఓకేనా. నడుము వచ్చేసి మామూలుగా 5 పెట్టాను. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. నడుముని చెక్ చేసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం నడుము కిందకి దించమన్నారు కాబట్టి ఇంకొంచెం కిందకి లైన్ డ్రా చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ డీప్ వచ్చేసి హాఫే పెట్టుకున్నాను. అంటే ఇక్కడ 2 పెట్టుకున్నాను కాబట్టి 2.5 పెట్టుకున్నాను. డీప్ ఎక్కువ పెట్టట్లేదు. చూడండి 2.5 పెట్టుకునేసి స్కేల్తో మనం డ్రా చేసేసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాం. రౌండ్ షేప్ ఇచ్చేసుకొని ఆర్మ్ డౌన్ కూడా మనం తీసుకున్నాం కదా, డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి తీసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మనం దాని యొక్క నడుము యొక్క లూజ్ కొలుసుకుందాము. మామూలుగా ఇది ముందు కొలుసుకోవాలి. చూడండి లూజ్ కొలుసుకున్న తర్వాత 31 వచ్చింది. ఈ 31కి 4తో మెజర్ చేస్తే మనకి 8కి 1 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ తగ్గిద్ది. కరెక్ట్గా ఇట్లా పెట్టినట్టు పెట్టుకుంటే చూసి 8కి 1 పాయింట్ కానీ 2 పాయింట్ కానీ చూసేసి అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. 2 పాయింట్స్ కరెక్ట్గా చూస్తే పెట్టేసుకున్న తర్వాత 1 ఇంచ్ డాట్స్కి పెట్టేసుకుందాం. పెట్టేసుకొని 2 ఇంచెస్ ఏమో ఖర్చులు పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసేసుకుందాం. ఇదే ఆర్మ్ రౌండ్కి రౌండ్ ఇచ్చేసుకుందాం. 1.5 ఇంచెస్ పెట్టేసుకొని చూసారా ఈజీగా. ఇప్పుడు నేను కట్ చేసే 5 జాకెట్ ముక్కలు అంటే లైనింగ్ ముక్కలు అనమాట. అవి వీటిని బేస్ చేసుకొని లైనింగ్ జాకెట్లని కట్ చేసుకోవాలి. ముందు లైనింగ్లు ఇట్లా కట్ చేసుకుంటే బ్లౌజ్ పీసెస్ని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. చూసారా ఈజీగా అయిపోయింది. ఇలా ఈజీగా మనం చిన్న చిన్న కొలతలతోనే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని కూడా ఇంకా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో తర్వాత చూపిస్తాను. చూడండి అయిపోయింది. చూసారా జాకెట్ ముక్కలు. ఇది ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్.